పేరు డాక్టర్ సుష్మా రాణి సంగం, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్ అండి. ఇవాళ వీ హ్యావ్ లాంచ్డ్ 24/7 ఫీవర్ క్లినిక్ ఆస్టర్ ప్రైమ్లో స్టార్ట్ చేశాము. ఈ క్లినిక్ ఒక ఉద్దేశం ఏంటంటే, చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ, మెయిన్లీ స్టూడెంట్స్ ఎక్కువ ఉండడం, ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఈ సీజన్లో చాలామందికి ఫీవర్స్ రావడము, దానివల్ల హాస్పిటల్స్ రెగ్యులర్గా వాకిన్ అయితే ఖర్చు ఎక్కువ అవ్వడము, వాళ్ళు భరించలేక సరైన టైంకి హెల్త్ కేర్ వాళ్ళకి తీసుకోకపోవడం, మెడిసిన్స్ తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్తో అడ్మిట్ అవుతున్నారు. సో ఈ ఒక ప్రజలందరినీ, ఈ చుట్టుపక్కల ఉన్న అమీర్పేట్ ప్రజల్లో ఉన్న కామన్ డిసీజెస్ వచ్చే ఈ సీజనల్ అని దృష్టిలో పెట్టుకొని 24/7 ఫీవర్ క్లినిక్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సో ఈ కాన్సెప్ట్, ఈ ఫీవర్ క్లినిక్లో తక్కువలో టెస్టులు చేయబడతాయి. వాళ్ళకి అర్ధరాత్రి జ్వరాలు వచ్చినా కూడా హాస్టల్స్లో కానీ ఇళ్ళల్లో కానీ ఉండిపోకుండా ఇమ్మీడియట్గా ఈ ఫీవర్ క్లినిక్లో వచ్చి ఉండొచ్చు, చాలా తక్కువ అమౌంట్కి. కొన్ని గంటలు ఇక్కడ ఫస్ట్ టెస్ట్లు అవి చేయించుకోవచ్చు. టెంపరేచర్ తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు, అంత స్టేబుల్గా ఉంటే. లేదు, టెస్టుల్లో ఏమన్నా రిజల్ట్స్ అబ్నార్మల్గా వస్తే ఇమీడియట్గా అడ్మిట్ అయ్యి కేర్ తీసుకోవచ్చు. ఈ ఫీవర్ అనేది శరీరానికి ఒక ఇన్ఫెక్షన్ అనే ఒక సిగ్నల్ మాత్రమే. ఈ సిగ్నల్ వచ్చినప్పుడు, ఈ టెంపరేచర్లో ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే తొందరగా బయటపడడానికి మేము ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే మీకు తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. ఫీవర్ వస్తుంది, మనకి అంత అఫోర్డబిలిటీ లేదు, వెళ్తే చాలా ఖర్చు అయిపోతుందని హాస్టల్లోనో లేకపోతే ఇంట్లోనో అలాగే పడుకొని ఈ మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, ఇవన్నీ ఫీవర్స్, స్క్రబ్ టైఫస్, ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేటెడ్ స్టేజ్లో వస్తారు. ఫుల్ సెప్సిస్ అయిపోయిన తర్వాత అప్పుడు టూ లేట్, ఎక్కువ రోజులుండి ఎక్కువ కాలం పడుతుంది రికవరీ అవ్వడానికి. ఈ ఫీవర్ క్లినిక్ని అవకాశాల్లో తీసుకొని ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా అర్ధరాత్రి అయినా సరే ఎనీ టైం 24/7 ఈ వైద్య సేవల్ని వాళ్ళు ఉపయోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మా దగ్గర డాక్టర్ సురేష్ గారు ఈ ఫీవర్ క్లినిక్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆయన ఎమర్జెన్సీ స్పెషలిస్ట్. సార్ ఆధ్వర్యంలోనే ఇదంతా కేర్ నడుస్తుంది. ప్రోటోకాల్స్ అన్నీ కూడా బిల్డప్ చేసాం. వస్తూనే మనం బేసిక్ టెస్ట్లు, స్క్రీనింగ్ టెస్ట్లు, మలేరియాకి, డెంగ్యూకి ఇమీడియట్గా టెస్ట్ పంపించి మనం ఇది రూల్ అవుట్ చేసుకొని వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి ఫీవర్ తగ్గడానికి యాంటీబయాటిక్స్ అవి ఇవి ఆయన అన్ని విధాలుగా కేర్ తీసుకుంటారు. 24/7 డాక్టర్స్, నర్సింగ్ సపోర్ట్ కూడా ఈ టెస్టులు చేసే అవకాశం అన్నీ కూడా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి ఈ క్లినిక్లో. Good morning everyone. I am Dr. Suresh, head of the emergency department for Astor Prime Hospital, as well as I am heading the daycare unit, cum fever clinic, which we started today at Astor Prime Hospitals. This facility we are keeping in mind from the past 1 month, like as we all know, like there is a alarming rise in the fevers across the territory. In the Hyderabad, mostly malaria, dengue, so all these are prevalent. Meeru chustune untaru, like in the dengue platelet count anedi okay day 2 day 3 ఇవన్నీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాటిలో ఇనీషియల్గా రికగ్నైజ్ చేసి ఇనీషియల్ ఐవీ హైడ్రేషన్ ఇస్తే, తర్వాత ఇనీషియల్ మెజర్స్ తీసుకుంటే వాళ్ళకి ఫర్దర్ కాంప్లికేషన్స్ అవి ప్రివెంట్ చేయొచ్చు అనమాట మనం. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఈ చుట్టుపక్కల, మన హాస్పిటల్కి చుట్టుపక్కల మొత్తం డెన్స్ స్టూడెంట్ నైబర్హుడ్ ఉందండి. వాళ్ళు ఇక్కడ ఉంటారు, అటెండర్స్ కానీ ఫాదర్స్ కానీ వాళ్ళు వేరే టెరిటరీలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ లైక్ ఇనీషియల్గా మనం ఫీవర్ వచ్చిందంటే ముందు డోలో వేసుకొని ఇంట్లో కూర్చొని, అలా తర్వాత మళ్ళీ 2 రోజులు 3 రోజు అప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తాం. అది అంత మంచిది కాదండి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెంగ్యూ, మలేరియా కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ తర్వాత ఐసీయూలో ల్యాండ్ అయ్యి ఆ కాంప్లికేషన్స్ ట్రీట్ చేయడానికి వైద్యులకి చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇనీషియల్ స్క్రీనింగ్ అనేది, ఫీవర్ వచ్చినప్పుడు, ఫీవర్ అనేది సిమ్టమ్, లైక్ సో ఆ ఫీవర్ ఎందుకు వచ్చినది, వెదర్ బ్యాక్టీరియల్ వైరల్, లేకపోతే పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్సా, లేకపోతే జస్ట్ సింపుల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే బౌల్ ఇన్ఫెక్షన్ వల్ల, ఇవన్నీ ముందు మనం చూసుకొని కరెక్ట్గా డయాగ్నోస్ పెట్టి దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేవి, అంటే ఆ ఫీవర్ బాగా 3వ రోజు 4వ రోజు మరీ ఎక్కువైపోయి కాంప్లికేషన్స్లో వచ్చి ఐసీయూలో ల్యాండ్ అయ్యి మళ్ళీ ప్లేట్లెట్స్ అందించడం, ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ఈ ఫీవర్ క్లినిక్ స్టార్ట్ చేసింది దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని. సో వీ రిక్వెస్ట్
రిక్వెస్ట్ నైబర్హుడ్ కమ్యూనిటీ అంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే యూ కెన్ ఆల్వేస్ సజెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫీవర్ క్లినిక్ అనేది ఈ టెరిటరీలో మేము ఫస్ట్ టైం స్టార్ట్ చేసామండి. ఐ థింక్ ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ.